ప్రెగ్నెన్సీలో పక్కటెముకల నొప్పి అంటే ఈ రిబ్ పెయిన్ అనేది చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. అది కామనా? ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటుందా? ఆర్ దానికి టిప్స్ ఏంటి? హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సంపద సురపల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ శ్రీ సత్యవతి హాస్పిటల్, నల్గొండ. సో ప్రెగ్నెన్సీలో చాలా మంది ఈ రిబ్ పెయిన్ మెయిన్గా ఈ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th మంత్లో చాలా కామన్గా కంప్లైంట్ చేస్తుంటారు. సో అది ఎందుకు వస్తుంది? ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల ఈ రిలాక్సిన్ అనే దాంతో మనకి లిగమెంట్స్ అన్ని స్ట్రెచ్ అవుతుంటాయి. సో దానివల్ల మనకి పక్కటెముకల నొప్పి ఒకటి, అది కాకుండా అసిడిటీ, హార్ట్ బర్న్ ఇలాంటివి కంప్లైంట్స్ ఉంటాయి అనమాట. దానివల్ల అండ్ బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ యూట్రస్ ఇదంతా కూడా మనకి డయాఫ్రమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అండ్ అధిక బరువు అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యి మనకి బ్యాక్, నెక్, అప్పర్ బ్యాక్ ఇవన్నీ పెయిన్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో మనకి బ్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఆ గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి కొంచెం అప్పర్ బ్యాక్, రిబ్ పెయిన్ ఉంటుంది. సో దీనికి మనం ఎలాంటి టిప్స్ తెలుసుకోవాలి. కిల్లర్ స్ప్రేస్ కానీ అది ప్రిస్క్రైబ్ చేస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడచ్చు. అలాగే హాట్, కోల్డ్ కంప్రెషన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అది కాకుండా సపోర్టివ్ బ్రాస్ టైట్గా ఉండేవి యూజ్ చేస్తే బెటర్, మనకి బ్రెస్ట్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ కొంచెం లూజ్ ఫిట్టింగ్గా ఉండే క్లాత్స్ యూజ్ చేసుకుంటే కూడా మనకి రిబ్ పెయిన్ తగ్గుతుంది. అండ్ టైం అసిడిటీ రాకుండా కూడా చూసుకుంటే మనకి ఈ రిబ్ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ పాస్చర్, స్ట్రైట్గా కూర్చోవాలి. మనకి ఇలా వంగి కూర్చున్నప్పుడు కూడా మనకి రిబ్స్ కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రెచెస్, ప్రెగ్నెన్సీలో చేసే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఎక్సర్సైజెస్. సో అది సైడ్ స్ట్రెచెస్ కానీ, క్యాట్ స్ట్రెచ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ మీరు చేస్తూ ఉంటే చాలా మటుకు మీకు దీంట్లో రిలాక్సేషన్ ఉంటుందండి. అది కాకుండా కొంతమందిలో గాల్ స్టోన్స్ అంటే ప్రెగ్నెన్సీ వల్లనే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి అవుతాయి, దానివల్ల కూడా పెయిన్ ఉంటుంది. అది కాకుండా సివియర్ అంటే బీపీ పెరిగినప్పుడు మనకి ఈ హెడేక్, బ్లరింగ్ ఆఫ్ విజన్, దాంతోపాటు మనకి పక్కటెముకల్లో రైట్ సైడ్ నొప్పి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.